వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్తే, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఇంటర్ అర్హతతోటి జాబ్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIలో అవుట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఆపరేటర్, షాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు. డిసెంబర్ 5, 2024 రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక వయసు విషయానికి వస్తే 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. FSSAI షాంపిల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 21 నవంబర్ నుండి 29 నవంబర్ మధ్యన దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగానే చెప్పినట్టు డిసెంబర్ 5వ తేదీన రాత పరీక్ష అనేది నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక పోస్టుల యొక్క వివరాలు, వాటి యొక్క అర్హతల గురించి పరిశీలించినట్లయితే, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAIలో అవుట్సోర్సింగ్ విధానంలో డాటా ఎంట్రీ ఆపరేటర్ మరియు షాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. వీటికి అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఏదైనా అర్హత కలిగిన వారు అర్హులని చెప్పుకోవచ్చు. ఇక వయసు విషయానికి వస్తే, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని పరిశీలించినట్లయితే, FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5వ తేదీన ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సిలబస్ ఏముంటుందంటే, ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అనే అంశాలపైన ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. OMR బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఈ FSSAIలో ఉన్న ఈ ఉద్యోగాలకు శాలరీ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించినట్లయితే, ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్లు అనేది ఉండడం జరగదు. ఇక అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు కావాల్సిన సర్టిఫికెట్లను కూడా జత చేసి, నేను ఏదైతే అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఆ అడ్రస్కు మీరు పోస్ట్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక కావాల్సిన సర్టిఫికెట్ గురించి పరిశీలించినట్లయితే, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ అవసరం ఉంటుంది. కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ అంటే బోనోఫైడ్స్, అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికెట్స్ అనేది అవసరం ఉంటుంది. టైం అనేది చాలా తక్కువగా ఉంది, 2 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ వీడియోని చూసిన వెంబడే మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వారు వెంబడే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ను కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. నేను ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలను మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.